ఆమె అక్కడికక్కడే గుండె ఆగి స్పాట్లోనే చనిపోయింది. 3 రోజుల తర్వాత ఆమెకు నోటీస్ ఇచ్చారు, నువ్వు ఇల్లు తీసేయమని. చనిపోయిన ఆమెకి నోటీస్ ఇచ్చింది. ఇది ప్రభుత్వం యొక్క దౌర్భాగ్యం. లక్ష్మి ఆమె పేరు. మన అది పాలకోడేరు అల్లూరి సీతారామరాజు నగర్ కాలనీ, దాని పేరు కూడా. అల్లూరి సీతారామరాజునే గుండెల్లో పుడిచినట్టుగా ఉందో చూస్తే బ్రిటిష్ వాళ్ళు చంపేశారు. వీళ్ళు మళ్ళీ ఆయన రఘురామకృష్ణరాజు ఇంకోసారి చంపేస్తున్నాడు అల్లూరి సీతారామరాజుని. అట్లాగే సింగిల్ ఉమ్మన్లు చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని గుడిసె కూల్ చేసే రోడ్డు మీదనే పక్కన సామాను పెట్టుకొని పక్కింట్లో తాళదాసుకుని పుట్టకొకరు చెట్టుకొకరు అయిపోయి ఏమిటి మన పరిస్థితి అని. పోనీ వాళ్ళు ఏమైనా అక్రమంగా ఉన్నారా, నీకు తెలియకుండా ఉన్నారా? 40-50 ఏళ్ల నుంచి ప్రభుత్వ స్థలంలోనే ఉన్నారు. వాస్తవం అది. ప్రభుత్వ స్థలంలో ఇళ్ళు వేసుకోవడం పేదలకున్న హక్కు. వాళ్ళకి నువ్వు పట్టా ఇవ్వాలి. ఇస్తామని తెలుగుదేశం ప్రభుత్వం వాగ్దానం చేసింది. పట్టా ఇస్తామని వాగ్దానం చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పట్టాల ఉత్సవాలు కూడా జరుపుతూ ఉన్న పేదవాళ్ళని